नाज़रीन आदाब, तेलंगाना फ्रंट लाइन न्यूज में आप सभी का खैर मकदम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। किडनैपिंग केस में 6 अफराद को गिरफ्तार कर लिया गया। जी हाँ नाज़रीन, तफसीलात के मुताबिक कुलसुमपुरा पुलिस स्टेशन हदूद के तहत पैसों के लेन देन के मामले में एक शख्स की किडनैपिंग का वाकया पेश आया था, जहां इस खुसूस में पुलिस एहलकारों ने कर्नाटका से ताल्लुक रखने वाले 6 किडनैपर्स को गिरफ्तार किया। जहां इस मौके पर कुलसुमपुरा इंस्पेक्टर ने मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इस खुसूस में तमाम तर तफसीलात बताई। आइए जानते हैं इस खुसूस में मजीद तफसीलात। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद आमिर अली की ये खास रिपोर्ट। इसी तरह की मजीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। गुड ఈవినింగ్ అండి 26/5/2024 9:30 నైట్ 9:30కి ఏ అనిత అని చెప్పేసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ భర్త పేరు యశ్వంత్, వాళ్ళ భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకొని కారులో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి ఒక టీం ఫామ్ చేసి వాళ్ళను టెక్నికల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి తెలుసుకొని కర్ణాటక బీదర్లో ఒక 2-3 రోజులు అక్కడ వెతికి నిన్న నైట్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు సంతోష్, వీరప్ప, భీమ్ సింగ్, దేవప్ప, నామదేవ్ రాథోడ్, ఆడే సుభాష్. వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ చెప్పేది ఏంటంటే ఈయన పైసలు ఇవ్వాలి, పైసలు ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నాడు, ఈయనను ఎట్లయినా కిడ్నాప్ చేసి బలవంతంగా అతనితో డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కిడ్నాప్ చేశామని కన్ఫెస్ చేశారు. ఆ కన్ఫెషన్ మీద బలవంతంగా కిడ్నాప్ చేశారు కనుక మనం వాళ్ళను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపడం జరిగింది. నమస్తే.